నమస్తే మేడం పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ పీపుల్, వెల్కమ్ టు వార్లు వ్లాగ్స్. ఇది ఒక బిజీ అండ్ బ్యూటిఫుల్ ఫ్రైడే వ్లాగ్ అనమాట. సో ఫస్ట్ అయితే నేను లంగావోణీలు షాప్ చేయడానికి వెళ్ళిపోయాను. ఇప్పుడు కొత్తగా లంగావోణీల మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది అని అడుగుతారా? సో మమ్మీ వాళ్ళది అయితే గృహప్రవేశం ఉన్నింది ఆ ముందు. ఇప్పుడైతే అయిపోయింది అనుకోండి. నేను ఎలాగో పాత వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను, సో మీ అందరికీ తెలుసు. సో మమ్మీ వాళ్ళ గృహప్రవేశానికి తీసుకుందాము, లంగావోణి వేసుకుందాము అని చెప్పి వెళ్ళాను అనమాట. సో ఇప్పుడు ఫుల్ ఈ కలంకారీ ఇవన్నీ ఫుల్ ట్రెండ్లో ఉన్నాయి కదా. సో ఈ మూడు అయితే బాగా నచ్చాయి. ఈ మూడిట్లో నేను ఏం తీసుకున్నాను అన్నది మీరు గెస్ట్ చేసి కింద కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వ్లాగ్స్లో చూపిస్తాను. అండ్ ఆ తర్వాత అయితే మేము క్రాస్ వర్డ్స్కి వెళ్ళాము. యాక్చువల్లీ శాంతినికేతన్ మాల్కి వెళ్ళాము. అండ్ క్రాస్ వర్డ్స్లో ఫుల్ ఆఫర్స్ ఉన్నాయని తెలిసి మంచి బుక్స్ ఏమైనా దొరికితే కొందాము అన్నట్టు వెళ్ళానమాట. అసలు అక్కడికి వెళ్ళాక నాకైతే బుర్ర పనిచేయలేదండి. బట్ నాకేమనిపించిందంటే కొంచెం తెలుగు బుక్స్ కూడా ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది. బట్ తెలుగు బుక్స్ లేవు. నేను ఒకటైతే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను, అది కూడా ఆ రోజే వచ్చిందనమాట. సో నేను ఏం బుక్స్ కొన్నాను అనేది ఈ వీడియోలో టువర్డ్స్ ది ఎండ్ మీరే చూస్తారు. బట్ అన్ని బుక్స్ ఒకేసారి చూసేసరికి నాకైతే భలే అనిపించింది. అండ్ ప్రతిదీ కూడా చాలా ఇన్ఫర్మేటివ్ కానీ, స్టోరీ బేస్డ్ కానీ, పిల్లలవి కానీ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రాస్ వర్డ్స్ బెంగళూరులో. సో ఇక్కడ ఒకటి ఉంటుంది, అండ్ నెక్సెస్లో మీకు ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదా అక్కడ ఒకటి. అండ్ అది అయిన తర్వాత నేను ఐ చెకప్ కోసం వెళ్ళాను. అందులోనే లెన్స్ కార్ట్ ఉంటే అందులో చెక్ చేయించుకుందాము, సైట్ ఏమైనా వచ్చిందా అన్నట్టు వెళ్ళాను. ఎందుకంటే నాకు ఎందుకో కొంచెం దూరంగా ఉన్నవి కనిపించట్లేదేమో అని డౌట్ వచ్చి వెళ్ళాను అనమాట. బట్ ఆల్ గుడ్, అంతా బాగానే ఉంది. నాకు ఇంకా సైట్ ఏం రాలేదు, ఇంకా రాలేదు కాదు, రాకూడదని కోరుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత ప్యారడైజ్లో గోంగూర పన్నీర్ బిర్యానీ తినేసాము. ఈయన అయితే తెలిసిందే కదా, ఐదే క్రికెట్లో లేదా వర్క్లో ఇప్పుడు బిజీగానే ఉంటారు. ఆయన ఫోన్ ఆఫ్ చేసి ఉన్నది ఎక్కడైనా కనిపిస్తుందేమో నా వీడియోస్లో నేను ఆలోచిస్తూ ఉంటాను, బట్ దాట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ యా, కొంచెం గోబీ మంచూరియా అండ్ పన్నీర్ బిర్యానీ రెండు తిన్నామన్నమాట. ఇంకా ఫ్రైడే కాబట్టి ఆయన అయితే ఇంటికి వచ్చి రిలాక్స్ అయిపోయారు. నేనైతే లాగిన్ అయిపోయాను, ఎందుకంటే నేను కరెంట్లీ నైట్ షిఫ్ట్స్లో ఉన్నానన్నమాట. సో అయినో చాలామంది తిడతారు ఎందుకు నైట్ షిఫ్ట్స్ అది ఇది అని, బట్ మన కెరియర్కి ఏది మంచిదో ఏది బెటరో అది చూస్ చేసుకోవాలి అన్నట్టు ఇంకా తప్పలేదు. అండ్ ఇంత తిరిగిన తర్వాత, అంత తిన్న తర్వాత వచ్చి నైట్ షిఫ్ట్ చేయడం ఎంత కష్టమో తెలుసా అండి. ఓన్లీ కాఫీ కెన్ హెల్ప్ మీ. అండ్ యా, నేను కాఫీ ఇంటేక్ కూడా తగ్గించేశాను. సో బుక్స్ మీద అయితే ఫుల్ ఆఫర్స్ ఉన్నాయన్నమాట. అందుకని ఇంకా సరే, ఆల్మోస్ట్ 70-80% ఆఫర్స్ ఉన్నాయన్నమాట. అది కూడా ఓన్లీ లిమిటెడ్ ఎడిషన్ మీద. కాబట్టి ఇంకా సరే బుక్స్ చదివి చాలా రోజులు అయిపోయింది. అండ్ అంతేకాకుండా లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ అనమాట లైఫ్లో కరెంట్లీ. సో ఇలాంటప్పుడు కొంచెం మైండ్కి రిలాక్సేషన్ కావాలి, ఒక డైవర్షన్ కావాలి కదా. అండ్ మూవీస్ ఎంతవరకు చూస్తాను చెప్పండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను ప్రైమ్లో, నెట్ఫ్లిక్స్లో, హాట్స్టార్లో, జీ5లో దొరికిన సినిమాల్లో చూసేస్తున్నాను అనమాట. సో ఇంకా సరే కొంచెం బుక్స్ ఏదైనా తీద్దాము, అట్లీస్ట్ వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది, లేదంటే యూనో ఆ స్క్రీన్ టైం అయినా తగ్గుతుంది. ఎందుకంటే వర్క్లో ఎలాగో నాకు స్క్రీన్ టైం తప్పదు. సో ఇలాంటి విషయంలో అయినా కొంచెం స్క్రీన్ టైం తగ్గించవచ్చు కదా అన్న ఉద్దేశంతో బుక్స్ తీసుకున్నాను. అండ్ యా, కొంచెం ఎక్కువే తీసుకున్నాను. సో ఇది కంప్లీట్గా నేను 2025లో ఇవన్నీ కంప్లీట్ చేస్తానా లేదా నాకు ఖచ్చితంగా తెలీదు. బట్ హోప్ఫుల్లీ ఇందులో సగమైన 2025లో కంప్లీట్ చేస్తే ఐల్ బి వెరీ హ్యాపీ. ఆల్రెడీ కొన్ని బుక్స్ ఉన్నాయి, అవి సగం చదివాను, సగం చదవాల్సినవి ఉన్నాయి. బట్ ఇవి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి అండ్ ఆఫర్లో కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ది సుధామూర్తి గారిది ద హౌస్ ఆఫ్ కార్డ్స్. ఇది ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్యలో జరిగే స్టోరీ, క్యూట్ స్టోరీ లాంటిది అనమాట. సో యా, నేను మ్యారీడ్ కాబట్టి సరే చూద్దాము అసలు ఎలా ఉంటుందో అన్నట్టు ఇది తీసుకున్నాను, ఈ బుక్ ద హౌస్ ఆఫ్ కార్డ్స్. నెక్స్ట్ ఒక తెలుగు బుక్ తీసుకున్నాను, భానుమతి గారిది అత్తగారి కథలు అనమాట. హీరోయిన్ భానుమతి గారు ఉన్నారు కదా, ఆవిడదే. సో అత్తగారి కథలు. ఇది బేసిక్గా దేని బేస్ మీద ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకు ఎందుకో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ర్యాండమ్గా ఒక రీల్ చూస్తున్నప్పుడు తెలుగు బుక్స్ చదవాలి అనుకునే వాళ్ళు ఇది కానీ, వేయి పడగలు కానీ ఇలాంటివి ట్రై చేయండి అన్నట్టు, అంటే బిగినర్ ఫ్రెండ్లీ తెలుగు బుక్స్ అన్నట్టు ఉందన్నమాట. సో వేయి పడగలు నేను మా ఇంట్లో ఉన్నట్టు గుర్తు, మా డాడీ దగ్గర ఆల్మోస్ట్ 2-3 కబోర్డ్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. సో ఇంట్లో ఉన్నట్టు గుర్తు నాకు, అందుకని ఇది తీసుకున్నాను అనమాట. సరే చదువుదాము అన్నట్టు.
అండ్ దెన్ ద లాస్ట్ క్వీన్. ఇదేంటంటే ఆల్మోస్ట్ ఇండిపెండెన్స్ ముందు జరిగిన వాటి బేస్డ్ రాసిన బుక్ అనమాట. షబానా అజ్మీ ఈ ఈ లాస్ట్ క్వీన్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వెనకాల చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. బుక్ చదివిన తర్వాత నాకు ఇంకేమైనా అనిపిస్తే ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను. సో నాకు మామూలుగానే రాజులు, రాజ్యాలు, ఈ పీరియాడిక్ డ్రామా నాకు చాలా ఇష్టము. మూవీస్ అయినా కూడా అవి చాలా ఇష్టంగా చూస్తాను. సో తీసుకోవాలనిపించింది. అండ్ ఇది కూడా చదివిన తర్వాత ఎలా ఉందో ఒకవేళ నాకు నచ్చితే కనుక మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. అండ్ దెన్ మళ్ళీ సుధామూర్తి గారిదే కామన్ యెట్ అన్కామన్. సో ఇది కూడా 14 మెమరబుల్ స్టోరీస్ ఫ్రమ్ డైలీ లైఫ్ అని ఉందన్నమాట. సో ఒక సింపుల్ ర్యాండమ్, ఇప్పుడు పెద్ద పెద్ద నావెల్స్ ఉన్నా సరే ఒక్కొక్కసారి మనకి ఆ కనెక్టివిటీ మిస్ అవుతాం కదా. ఇవనుకోండి నాకు ఎప్పుడైనా కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు తీసి ఒక స్టోరీ చదివితే సరిపోతుంది కదా అన్నట్టు ఇట్లాంటిది షార్ట్ స్టోరీస్ లాంటిది ఒకటి తీసుకున్నాను. అండ్ ఆ ఇమేజే చాలా చూడండి డిఫరెంట్గా ఉంది కదా. క్యారేజ్ ఎవరు పెడతారు క్యారేజ్ని ఒక బుక్ మీద? అండ్ చూడాలి మరి ఆ క్యారేజ్కి ఆ స్టోరీస్కి ఏదైనా లింక్ ఉంటుందేమో చూడాలి. అండ్ దెన్ ఇది ఆల్మోస్ట్ ఈ మూవీ చూసినప్పటి నుంచి నా మైండ్లో బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అవుతూ ఉన్నారనమాట ఛత్రపతి శివాజీ గారు. సో ఈ రైటర్వి నేను పాడ్కాస్ట్లు చాలా చూశాను. రైటర్ పేరు మేధా దేశ్ముఖ్ భాస్కరన్. సో ఆవిడవి నేను పాడ్కాస్ట్లు చాలా చూశాను. ఆవిడ శివరాయ్ అని చెప్తూ ఉంటారనమాట శివాజీ మహారాజ్ గురించి. సో చదవాలి అనిపించింది, ఇంకా కొంచెం డీటెయిల్స్ తెలుస్తాయి కదా అనిపించింది. మూవీ చూడడం వేరు, హిస్టరీ తెలుసుకోవడం వేరు కదా. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు నో అనమాట. ఆ బుక్ ఆవిడ పాడ్కాస్ట్ విన్నప్పుడే అనుకున్నాను, ఇంకా చావా మూవీ చూసినప్పటి నుంచి ఇంకా నా వల్ల కాలేదు. సో కొనేసాను. సో ఒక థ్రిల్లర్ తీసుకుందామని చెప్పి ఒక థ్రిల్లర్ తీసుకున్నాను, వుమెన్ ఇన్ ద విండో, ద వుమెన్ ఇన్ ద విండో. ఇది నాకు ఆ టైటిల్ ఎలా అనిపిస్తుంది అంటే రీసెంట్గా నజరియా గారిది మూవీ వచ్చింది కదా, దాని పేరేంటి, సూక్ష్మదర్శిని ఏదో వచ్చింది కదా. సో అలా అనిపించింది ఈ టైటిల్ చూస్తేనే. అండ్ ఇది నెంబర్ 1 బెస్ట్ సెల్లర్. సో ఇంత బుక్ మరి అంత గ్రిప్పింగ్గా, అంటే జనరలీ ఇలాంటి పెద్ద పెద్ద నావెల్స్ ఏంటంటే మనకు గ్రిప్పింగ్గా ఉన్నాయనుకోండి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 2 వీక్స్లో కంప్లీట్ చేసేస్తాము. గ్రిప్పింగ్గా లేదనుకోండి ఇంకా బుక్ అలా పక్కనే ఉంటుంది. సో చూడాలి ఇది ఎంతవరకు గ్రిప్పింగ్గా ఉంటుందో. అండ్ నేను ఇంగ్లీష్ నావెల్స్ చదువు కూడా చాలా చాలా రోజులు అయిపోయింది. అంటే సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదువుతున్నాను కానీ నావెల్స్ చదవడం ఈ మధ్య అసలు చాలా తగ్గించేశాను. సో వొకాబులరీ కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కదా అన్నట్టు ఇది తీసుకున్నాను అనమాట. దెన్ ద లాస్ట్ బుక్ ఎనర్జైజ్ యువర్ మైండ్. ఈయన గోర్గోపాల్ దాస్ గారు తెలియని వాళ్ళు ఉంటారని నేను అనుకోవట్లేదు. జనరలీ రీల్స్లో వాటిలో కూడా ఈయన చూస్తూనే ఉంటారు కదా. సో ఈయన పాడ్కాస్ట్లు అవి కూడా చాలా బాగుంటాయి. అండ్ ఈయన ఇంగ్లీష్ కూడా చాలా బాగుంటుంది. అంటే అటు ఏదో నాకు వచ్చు అని ప్రూవ్ చేసుకోవడానికి హై అండ్ ఇంగ్లీష్ మాట్లాడరు, అట్ ద సేమ్ టైం బ్రోకెన్ ఇంగ్లీష్ ఉండదు. చాలా బాగా చాలా ప్లెజెంట్గా మాట్లాడతారు కదా. సో ఎందుకో నాకు ఈ బుక్ తీసుకోవాలనిపించింది. అండ్ కరెంట్లీ ఐఎమ్ సీరియస్లీ వర్కింగ్ ఆన్ మై ఎమోషనల్ హెల్త్ అండ్ మై మెంటల్ హెల్త్. ఎందుకంటే ఫిజికల్ హెల్త్ చేసేయచ్చు, బట్ మెంటల్ హెల్త్ అండ్ ఎమోషనల్ హెల్త్ ఇట్ టేక్స్ టైం. అండ్ ఐ ఫీల్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఆర్ కొత్తగా జాబ్ చేస్తున్న వాళ్ళకి ఆర్ కొత్తగా ఫినాన్షియల్ బర్డెన్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే దే విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. అది కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చి మీద పడిపోయినట్టు అనిపిస్తుంది కదా. సో అలాంటప్పుడు మన మైండ్కి పీస్ ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్. లేదంటే ఓవర్ థింక్ ఎక్కువ చేస్తాం. ఎస్పెషలీ అమ్మాయిలు అయితే మనం ఇంకా కూర్చుని ఓవర్ థింక్ చేస్తూనే ఉంటాము. సో మనలాంటి వాళ్ళకి కొంచెం మెంటల్ హెల్త్ అండ్ ఎమోషనల్ హెల్త్ బ్యాలెన్స్ చేసుకోవడం, బాగా చూసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఎంత వీలైతే అంత సెల్ఫ్ హెల్ప్ బుక్స్, పీస్ ఆఫ్ మైండ్ని తెచ్చే బుక్స్, ఎమోషన్స్ని కంట్రోల్ చేసే బుక్స్ ఇలాంటివి చదవడానికి ట్రై చేస్తే చాలా చాలా మంచిదని నా ఫీలింగ్. సో అందుకని ఇది తీసుకున్నాను. అండ్ ఒకవేళ మీరు బుక్స్ చదవడంలో బిగినర్స్ అయితే కనుక ఎప్పుడు కూడా సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అనేవి మీరు మార్నింగ్ చదవడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కొంచెం అవి అవేకనింగ్గా అనిపిస్తాయి. సెకండ్లీ మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు ఇవి చదివితే కొంచెం 1-2 పాయింట్స్ అయినా బుర్రలోకి వెళ్తే కొంచెమైనా మనకి రియలైజేషన్ అనేది వస్తుంది. అండ్ నావెల్స్, స్టోరీస్ లాంటివి పడుకునే ముందు చదవండి. అంటే మార్నింగ్ ఈవినింగ్ ఇన్ ద సెన్స్ మీ షిఫ్ట్, మీ లైఫ్ బట్టి లేచిన తర్వాత సెల్ఫ్ హెల్ప్ బుక్స్, పడుకునే ముందు నావెల్స్ లాంటివి, స్టోరీస్ లాంటివి చదివితే కనుక
మనకి అనిపిస్తుంది. సో ఇది జస్ట్ నా ఒపీనియన్. నాకు అలా వర్క్ అవుతుంది. సో మీకు ఎలా వర్క్ అవుతుందో చూడండి. బట్ బిగినర్ అయితే ఒకసారి నేను చెప్పింది ట్రై చేసి చూడండి. మీకు అది ఎంతవరకు నచ్చిందో నాకు కింద కమెంట్ చేయండి. అండ్ ఈ బుక్స్లో ఏదైనా మీకు లింక్ కావాలంటే కూడా నేను మీకు కింద ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. సో ఈ వీడియో అయితే నేను ఊరు నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత తీస్తున్నాను. బట్ ఇప్పుడు మీరైతే మేము ఊరు వెళ్ళడానికి ఏం ప్యాక్ చేసుకున్నాం ఏంటి అన్నది చూసేస్తారు. దాని తర్వాత ఇంకొక వెడ్డింగ్ బ్లాగ్ వస్తుంది. స్టే ట్యూన్. మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వీడియో పాజ్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ మీకు వస్తాయి. సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, బట్ వ్యూస్ అయితే ఇంకా అలాగే కాన్స్టెంట్గా ఉంటున్నాయి. సో ప్లీజ్ మేక్ షూర్ రోజులో అసలు ఈ పిల్ల ఏమైనా పోస్ట్ చేసిందా, ఏమైనా వీడియో పోస్ట్ చేసిందా అని ఒకసారి ఒక కన్ను ఇటు కూడా వేసి ఉంచండి. సో దట్ ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే, ఇంకా ప్యాకింగ్ వీడియో చూసేయండి. బాయ్. లెట్స్ ప్యాక్ ఫర్ అ 2 day ట్రిప్. మేమైతే ఒక వెడ్డింగ్ కోసం వెళ్తున్నాము. సో 2 days అయినా సరే కొంచెం ఎక్కువ వస్తువులే పెట్టుకుంటాము. అండ్ మామూలుగానే ఐఎమ్ సమ్మన్ హూ ఓవర్ ప్యాక్స్, సో కాంట్ హెల్ప్. ఫస్ట్ అయితే ఒక క్యాజువల్ పేర్ ఆఫ్ లెగిన్ అండ్ టాప్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను వెళ్ళే ప్లేస్లో నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఇలా క్యాజువల్గా వెళ్ళడానికి సరిపోతుంది కదా అన్నట్టు ఒక పేర్ ఆఫ్ లెగిన్ అండ్ టాప్. అండ్ నెక్స్ట్ ఒక పేర్ ఆఫ్ లాంగ్ ఫ్రాక్ లాంటిది అనమాట. ఇది అనార్కలి అనొచ్చు, లాంగ్ ఫ్రాక్ అనొచ్చు, సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్. ఇది ఒకటి పెట్టుకుంటున్నాను. సో వీళ్ళకైతే పెళ్ళికి ముందు రోకా సెరమనీ ఉంటుందన్నమాట, కైండ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ లాగా. సో దానికి వేసుకుందాము అన్న థాట్తో ఇది పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ పెళ్ళికి ఈ శారీ. సో ఇది నేను లాస్ట్ ఇయర్ సంక్రాంతికి కొనుక్కున్న శారీ, కానీ లాస్ట్ ఇయర్ నేను కొంచెం కాబట్టి ఈ శారీ నాకు అంటే ఈ శారీలో నేను తీసుకున్న ఫొటోస్ కానీ ఆ రోజు నేను రెడీ అయినప్పుడు కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ అనమాట. చాలా ఇన్సెక్యూర్గా, చిరాగ్గా అలా అనిపించింది. సో ఇప్పుడు మంచి అకేషన్కి నీట్గా రెడీ అయ్యి కట్టుకుందాము అన్నట్టు ఇప్పుడు ఇది పట్టుకెళ్తున్నాను అనమాట. నెక్స్ట్ ఈ శారీ, ఇది కొత్త శారీయే, ఇప్పటిదాకా కట్టుకోలేదు. ఏ అకేషన్కి కట్టుకోవాలో నాకు అర్థం కాలేదు. సో రిసెప్షన్కి అయితే ఇది కట్టుకుందాము అని చెప్పి ఇది ప్యాక్ చేస్తున్నాను ఫర్ ద రిసెప్షన్. అండ్ ఆబ్వియస్గా కొంచెం స్కిన్ కేర్ అండ్ మేకప్. ఇది లేకుండా ఫంక్షన్స్ ఎలా కంప్లీట్ అవుతాయి చెప్పండి. సో స్కిన్ కేర్ అండ్ మేకప్, ఫ్యూ బ్యాంగిల్స్ అండ్ మై జ్యువెలరీ. సో బ్యాంగిల్స్ బాక్స్లోనే వాచ్ అవన్నీ కూడా పెట్టేశాను. అండ్ జ్యువెలరీ బాక్స్లో రింగ్స్ అవి పెట్టేశాను. దీంతో పాటు హెయిర్ కలర్ పట్టుకెళ్దామా అనుకుంటున్నాను, చూడాలి, ఆలోచిస్తాను. సో దాట్స్ ఇట్. అక్కడ హెడ్ బాత్ అది చేసే ప్లాన్స్ పెద్దగా లేవు కాబట్టి హెయిర్ డ్రైయర్లు ఇవేం అక్కర్లేదు. అండ్ యా, ఇంకొక క్యాజువల్ టీషర్ట్ ఒకటి పెట్టుకుంటాను. వెళ్ళేటప్పుడు ఇలాగే వెళ్తాను. ప్రాబబ్లీ ఇంకో 15 minutesలో స్టార్ట్ అయిపోతాం మేము. సో ఈ పేర్ ఆఫ్ జీన్స్ అండ్ టీషర్ట్లో వెళ్తాను. రిటర్న్ కోసం ఇంకొక టీషర్ట్ పెట్టుకుంటాను. సో నేను జనరల్గా చాలా ఓవర్ ప్యాక్ చేస్తాను. ఈసారి కొంచెం లిమిటెడ్గానే ప్యాక్ చేశాను అనుకుంటున్నాను. అండ్ ఈ పౌచ్లో ఏమున్నాయి అన్నది ఇంకొక బ్లాగ్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.